ఎస్పీ కళాశాల పునాదిగా ఏర్పడినటువంటి విద్యార్థులందరికీ వయసులో చిన్నవాళ్ళైనా పెద్ద మనసు కలిగి హృదయాలు విశాలంగా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాంటి మా ఉపన్యాసక వర్గం అనేటువంటి శిల్పుల చేతుల్లో మీరు ఎన్నో కర్రలు ఎరిగిపోయేలాగా దెబ్బలు తిని కూడా తట్టుకొని ఉండి ఉంటారు. మరి అలా తట్టుకొని ఉన్నారు కాబట్టి శిల్పంగా మారారు. ఆ శిల్పంలో మనం అందరం పోయి మొక్కుతున్నాము, శిలను తొక్కుతున్నాము. కాబట్టి ఆ శిల్పంగా మార్చడంలో భాగంగా బయట సమాజం మాకు కసిని పెంచింది. ఆ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మాకు అపోజిషన్ గా ఉన్నటువంటి వాళ్ళే కసిని పెంచారు. ఆ కసిని దృష్టిలో పెట్టుకొని మీపై మేము ప్రెషర్ తీసుకొచ్చి చదువు చెప్పించాము, వెంటబడి చదివించాము. దాన్ని మీరు తట్టుకొని మొదటి బ్యాచ్లోనే ఒక్క జనగామ జిల్లా కాదు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి బ్యాచ్. పునాదులు గట్టిగా ఉంటేనే బిల్డింగ్ మంచిగా ఉంటుంది అనేటువంటి నిరూపించిన బ్యాచ్ మీది. ఫస్ట్ ప్రతిభా అవార్డ్స్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులు మంజువాణి ఈ రోజు ఇక్కడ ఉండడం మన అదృష్టం. ఆమె ఆర్గనైజ్ చేయడం కూడా మన సంతోషం. అదేవిధంగా జ్యోతి, అట్లాగే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎంతో మంచి మార్కులతో పాస్ అయ్యి ఆ కళాశాలకు పేరు ప్రతిష్టలు వన్న తీసుకొచ్చారు. మీ బ్యాచ్ని మేము బ్రతుకున్నంత వరకు మేము మర్చిపోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి లైఫ్ లేకపోతే మనం లేవు, మనం జీరో. అందుకే నేను ఏమంటే పేరెంట్స్ కూడా మనం చూసుకోవాలి, తల్లిదండ్రులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు లేదు మనం లేవు. సో ఇప్పుడున్న సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న ఫైనాన్షియల్ ప్రెషర్స్ తోటి ఎదగాలనే ఆలోచనతోటి బంధాలను దృఢ చేసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నా. అందరినీ కలుపుకోవాలి, అందరినీ చూసుకోవాలి, అందరినీ ప్రేమించాలి. ప్రకృతి చూడండి, మనం ఏది ఇస్తే అది మనకు రిటర్న్ ఇస్తుంది. సో మనం కూడా ఒక మనిషిగా మనం పాజిటివ్గా తీసుకుంటే మన ఎదురు వ్యక్తికి ఏమిస్తే మనకు అదే తిరిగి ఇస్తుంది. కాబట్టి బీ పాజిటివ్ ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా కూడా మనకు ఒక అవకాశం భగవంతుడు ఇస్తాడు అనే ఉద్దేశంతో మీరు జీవించాలని, సో ఇంకా మీరు ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ మమ్మల్ని గుర్తించి గౌరవించిన ప్రతి విద్యార్థికి శిరస్సు వచ్చి కృతజ్ఞత తెలుపుకుంటున్నామ్మా. మా అందరి ఆశీస్సులు మేము ఎక్కడ ఉన్నా ఉపాధ్యాయుల ఆశీస్సులు మీ వెంటే, మీరు మా వెంటే. మనది ఎట్లా అంటే షాడో అండ్ లైట్కి ఎలాంటి రిలేషన్ అయితే ఉంటుందో అలాంటి రిలేషనే. అవసరం ఉన్నప్పుడు ప్రకాశిస్తాం, అవసరం లేనప్పుడు షాడోగా మిగిలిపోతాం. అంతే తప్ప రిలేషన్ లేదు అనుకోవడం అనేది అది తప్పు ఉంటుంది. అది ఇలా ప్రూవ్ చేశారు. ఎనీహౌ ఇలాంటి చక్కని ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేసి మమ్మల్ని అందరినీ, అసలు నేను సార్ వాళ్ళని అయితే కలవకి ఎన్ని ఏళ్ళు అవుతుందో, కొంతమంది మిమ్మల్ని చూడక 20 ఏళ్ళు అవుతుంది, చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనమే చెప్తున్నాం అంటే మన అభిప్రాయాలన్నింటినీ పిల్లల మీద వదిలేసి వాళ్ళని విలన్లు చేస్తున్నాం. దయచేసి పిల్లల్ని విలన్లు చేయకండి. యాక్చువల్గా మనమే మారాలి. పిల్లలు మారరు. మీరు మా ఇళ్ళపై పేరెంట్స్ మారారా? మీ పేరెంట్సే మారిపోతుంది. మనకు చూస్తలే అసలు విషయం, కానీ మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మన పేరెంట్స్, మన ఉపాధ్యాయులు, మన ప్రభుత్వం అందరూ చాలా బ్రహ్మాండంగా మన గురించి కేర్ తీస్తున్నారు. కానీ సో ఎవ్రీ సెక్టర్, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా తన విధుల్లోంచి పోయింది. ఎవరిని వాడే కాపాడుకోవాలి, ఎవరిని చదువు వాడే చూసుకోవాలి, ఎవరిని బాగా వాడే చూసుకోవాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు పిల్లలు చెప్పే పరిస్థితి కూడా లేదు. థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. సో మీరు
అదృష్టం వల్లే సార్ మేము ఈరోజు ఇక్కడ ఉన్నాము. ఇంటర్మీడియట్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ ఆల్సో, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ సార్ వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్టాఫ్లు కూడా ఇంటర్నల్ స్టాఫ్ అయ్యారు. మేము యావరేజ్ వాళ్ళము పీజీ స్థాయికి వచ్చినాం సార్. అది క్రమశిక్షణ, చదువులు సంస్కారం ఇవన్నీ ఉండాలని చెప్పేసి మాకు క్రమశిక్షణ నేర్పించి ఎస్పీ కాలేజ్, దానికి మేము ఎప్పటికీ రుణపడి సార్ ఎస్పీ కాలేజ్కి. నేనున్న సిచ్యువేషన్లో మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను చాలా డిప్రెషన్ అయ్యాను. ఆ సిచ్యువేషన్లో నంజువాణి అక్క అండ్ సిస్టర్స్ అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. మెంటల్గా చాలా సపోర్ట్ ఇచ్చారు. అందుకు మీకు అందరికీ అక్కనే కాదు అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనం. మనం నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము తప్ప. మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారె గుణము తప్ప. సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగంటే చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినము దిగజారె గుణము తప్ప. స్వార్థమే ఈనాడు రాజ్యమేలుతుంటే, మానవత్వం మట్టిలో కలిసిపోబట్టే. ఒకని మేలు కొరకు ఇంకొకని బలి కోరి నీచ సంస్కృతికి నిలువుటద్దాలయ్యి మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారె గుణము తప్ప. ప్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ, మోసాల మోజులో రోజులెల్లాదీస్తూ, మనలోని లోపాలు పాపాలు చేస్తుంటే నాగరిక ముసుగులో నలిగిపోతూ కుంగి కుమిలిపోతుంది మనం, మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారె గుణము తప్ప. ప్రకృతి పరమైన పంచభూతాలు వీడలేదే నాడు వాటి ధర్మాలు. సృష్టినే వంచించి ప్రతి సృష్టినే చేస్తూ, వికృత పోకడలతో విశ్వనాశనము కోరుకుంటుంది మనం, మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారె గుణము తప్ప. మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన, అర్ధాయుషువు కొలువు తీరింది మనలోన. మనసుకే చెదలెక్కి మనిషినే తింటుంటే, వందేళ్ల జీవితం అంధకారంలోకి సాగనంటేది మనం, మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారె గుణము తప్ప. గత చరితకు తుప్పు, మన భవితకు ముప్పు, తప్పని తెలిసినా ఒప్పలేకున్నాము. తప్పును కప్పేస్తూ గొప్పను చూపిస్తూ మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారె గుణము తప్ప.
నేను ఏమేమైతే కోల్పోయానో, చిన్నప్పటి నుంచి నాకు ఏమేమైతే ఉండాలి అనుకున్నానో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ అంటే సంపాదిస్తూ నేను సాధించాను ఓన్గా అని ఒక సాటిస్ఫాక్షన్తో నేను ఈరోజు వరకు ట్రావెల్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సో ఈ ట్రావెల్ చేస్తున్న క్రమంలో రీసెంట్గా ఒక చిన్న విచిత్రం ఏమనంటే, నేను ఎవరితో అయితే ఛాలెంజ్ చేసి బయటకు వచ్చానో అతని పేరు కృష్ణన్, తన తమిళనాడు, తను వచ్చి ఇక్కడ సెట్ అయిపోయారు చాలా సంవత్సరాల బ్యాక్. తను ఇప్పుడు మా కంపెనీలో నా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. మా కంపెనీలో హైయెస్ట్ శాలరీ నా కంపెనీ ఎవరికైనా పే చేస్తుందంటే అది కృష్ణన్కే. అతని శాలరీ ఈరోజు 60,000. అతను పనిచేసేది నేను పెట్టిన నా కంపెనీలో వర్క్ చేస్తుంది. నా పేరు సుమా. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అకౌంట్స్ మేనేజర్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. శ్రీలత కృష్ణ వాళ్ళ ఊరే బండ్లగూడెము, అమ్మ వాళ్ళు వచ్చి టంగూరు. పుష్ప నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. వారి వచ్చేసి మా సారు అగ్రికల్చర్, నాకు పాప బాబు. నా పేరు జయంత్ రెడ్డి. 1 month బిఫోర్ రిజైన్ ఇచ్చారు జాబ్ ఇన్ఫోసిస్లో చేశాను. స్టేయింగ్ హైదరాబాద్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సీతారాణి, మాది బండ్లగూడెం. నేను వచ్చేసి ఉప్పల్లో ఉంటున్నాను. వాసు మెడికల్ ఏజెన్సీలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు ఒక బాబు, ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్. నా పేరు ప్రణీతారెడ్డి, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, 4th క్లాస్, సిద్దిపేట. మా ఆయన బిజినెస్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా పేరు అనిల్ కుమార్, మా వైఫ్ పేరు అర్చన. నేను ఉండేది ఖైరతాబాద్, హైదరాబాద్. మా వైఫ్ వచ్చేసి గౌతమ్ మోడల్ స్కూల్లో టీచర్ జాబ్ చేస్తాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. నాకు 2 కూతుర్లు. పెద్ద పాప 9th క్లాస్, చిన్న పాప 7th క్లాస్.